ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి మనకి లైఫ్లో, సక్సెస్ తక్కువ ఉంటాయి. అంటే జనరల్గా సక్సెస్ అంటే సరే చదవడం, ఉద్యోగం రావడం ఇలాంటి సక్సెస్ అని మనం డిఫైన్ చేస్తే ఒకవేళ ఫర్ జనరల్ పర్స్పెక్టివ్లో ఒక 10 ఫెయిల్యూర్ చూస్తే ఒక సక్సెస్ వస్తూ ఉంటుంది మనకి. మళ్ళీ ఇంకొక 10 ఫెయిల్యూర్స్ మళ్ళీ ఇంకో సక్సెస్. ఇదే కదండి లైఫ్ అంటే. ఫెయిల్యూర్స్ జనరల్గా ఎప్పుడు కూడా అంటే 5 to 10 times ఉంటాయి సక్సెస్ కంటే కూడా. అంతే కదండి. మీరు ఎన్నో ఫెయిల్ అయిన తర్వాత జనరల్గా వాడు రాటు తేలి వాడు అందులో ఉన్న ఇబ్బందులన్నీ తట్టుకుని సక్సెస్ అవుతూ ఉంటాడు. ఫెయిల్ ఎక్కువ సార్లు అవ్వాలంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి ఫెయిల్ అయితే ఒకసారి సక్సెస్ వస్తా కాదు, 5 to 10 times ఫెయిల్ అయితే తప్ప ఒక సక్సెస్ రాదు అన్న పాయింట్ మనం మర్చిపోవాలి. అందుగురించి ఏంటంటే లైఫ్ స్పాన్లో నేను బలంగా నమ్మేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్లో ఒక 100 ఇన్సిడెంట్స్ ఉన్నాయనుకుందాం, సరే లెట్ ఇట్ బి ఫాల్స్ లేదా అంటే హ్యాపీయా లేకపోతే సాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ 100లో 10 మీకు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, 90 ఇన్సిడెంట్స్ మీకు హ్యాపీనెస్ ఇవ్వవు. ఎవరికైనా సరేనండి, మీకు నాకని కాదు. అంటే 90ని తట్టుకుని శక్తి కావాలి ఇక్కడ, 10ని ఎంజాయ్ చేసే శక్తి కాదు. 10ని ఎంజాయ్ చేసే శక్తికి మీరున్న ఉపయోగం ఏం లేదు. 90 టైం ఎక్కువ, ఫెయిల్యూర్స్ టైం ఎక్కువ కదా మనిషికి. మీరు ఇదంతా లైఫ్ నాది కాదని అనుకుంటే మీరు ఎన్ని బర్త్డేలు వెళ్ళినా ఉపయోగం లేదు. ఇంక లైఫ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. అది ఇది కూడా పార్ట్ ఆఫ్ ది లైఫే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 360 days ఉందండి మీకు 1 year. 360 days మీవే, పక్కోడి కాదు. మీకు కాలు ఇరిగిపోయింది అనుకోండి ఈరోజు, అది కూడా మీదే. ఈ డే నాది కాదంటే కుదరదు కదా, అది కూడా మీ డేనే కదా. అందువల్ల ఏంటంటే ఈ 360 daysని ఈక్వల్గా చూసి మనస్తత్వం అందరికీ రాదు. అంటే నార్మల్ పీపుల్కి ఎవరికి రాదు, నాకు రాదు, మీకు రాదు. వీలున్నంత వరకు కలిపి చూడటం రావాలి. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినా ఒక రకంగానే ఉండాలి, పాస్ అయినా ఒక రకంగా ఉండాలి. అది అలవాటు మనం చేయగలిగితే ఏమవుద్దంటే సొసైటీ మొత్తం అంతా అన్రెస్ట్లోకి వెళ్ళకుండా హ్యాపీగా ఉంటుంది.